నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. గత 5 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి 7 ప్రధాన రహదారుల యొక్క నిర్మాణానికి కూటమి ప్రభుత్వం మార్గం సుగమమైంది. దీనికోసం కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది. ఇది ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 7 రహదారుల అభివృద్ధి గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. గడిచిన 5 ఏళ్లలో ఆ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ యొక్క కృష్ణా జిల్లాలోని 7 ప్రధాన రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఈ జిల్లాలోని 48.96 కిలోమీటర్లు 7 రహదారుల నిర్మాణానికి కూటమి సర్కారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఎన్డీబీ నిధులు మంజూరయ్యాయి. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నటువంటి రహదారులకు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వృద్ధి కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ అనే వాళ్ళు పనులు నిలిపివేశారు. ఈ రహదారులను విస్తరించడం వైపు అట్లనే బాక్స్ కల్వర్టర్లు, రిటైనింగ్ వాల్లు ఇవన్నీ కూడా ఈ 7 రహదారుల నిర్మాణాల్లో చేపట్టారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగినటువంటి సమావేశంలో ఈ బిల్లుల చెల్లింపునకు అంగీకారం కుదరకపోవడంతో కొద్ది రోజుల్లో రోడ్ల నిర్మాణం పట్టాలెక్కనుంది. అయితే 2025 మే నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. అవేమిటంటే ఇప్పుడు చూద్దాం. మచిలీపట్నం కమ్మవారి చెరువు మధ్య 13.48 కిలోమీటర్ల రహదారిని 58.33 కోట్లతో నిర్మించేందుకు 2021లో పనులు ప్రారంభించారు. కొన్ని చోట్ల విస్తరించగా 16 వైపు పైపు 5 బాక్స్ కల్వర్టులు నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశారు. వెంకటదుర్గాంబపురం నుంచి కమ్మవారి చెరువు వరకు ఉన్నటువంటి పంట కాలువకు 4.2 కిలోమీటర్లు రిటర్నింగ్ వాల్ నిర్మించాల్సి ఉండగా 0.30 కిలోమీటర్లు రక్షణ కూడా పూర్తయింది. ఈ సీసీ డ్రైనింగు 2.64 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉండగా 0.140 కిలోమీటర్లు మాత్రమే నిర్మించారు. బిల్లుల చెల్లింపు విషయంలో ఆగిపోవడంతో ఈ కాంట్రాక్టరు పనులు ఆపేయడంతో వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఎన్నికలకు ముందు హడావుడిగా ఈ రహదారికి మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం రహదారిని పరిశీలిస్తే మరమ్మతులు చేపట్టినటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు. మందాడ లంకపల్లి మధ్య 4.890 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. అప్పుడు బిల్లులు పెండింగ్లో ఉండడంతో నిర్మాణాన్ని ఆపివేశారు. నున్నవరం మరియు పుట్టగుంట మధ్య 2.29 కిలోమీటర్ల రహదారి నిర్మాణాన్ని కడుతూ ఆపివేశారు. అట్లనే ఉయ్యూరు ఒల్లూరు రహదారి నిర్మాణం కూడా జరగవలసి ఉంది. దాని గురించి అతిగతి లేదు. న్యూజివీడు గన్నవరం మధ్య 9.4 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం ప్రారంభమైంది కానీ మధ్యలో ఆపేశారు. అట్లానే కౌతవరం మరియు నిడదవోలు మరియు ఐలూరు మధ్య 16.59 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇది పలు ప్రాంతాల్లో విస్తరణ చేశారు, డెవలప్ చేశారు, అభివృద్ధి చేశారు. కానీ ఈ బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో ఇది కూడా ఆగిపోయింది. నడువూరు వాడపల్లి కోరుకొల్లు మధ్య 19.03 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం పనులు సంక్షిప్తంగా మారాయి. ఈ రహదారి ఉన్నటువంటి 12 దేవాలయాలు 20 ఏళ్లను తొలగిస్తే కానీ నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇటీవల రహదారిని కూడా పరిశీలించారు. టోటల్గా ఏది ఏమైనా ఈ కృష్ణా జిల్లాలో 7 రహదారులకు ఈ మరమ్మతులు చేసేందుకు ఈ ఎన్డీబీ నుంచి రుణాలు మంజూరు చేసినటువంటి విషయం తెలిసిందే, వివరించాను. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.